కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత మిర్యాలగూడ చేరుకొనున్నారు. అక్కడ రోడ్ షో నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్ నుంచి మిర్యాలగూడ వెళ్తున్న కేసీఆర్ కు దారి పొడవునా రైతులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పలు చోట్ల కేసీఆర్ ఆగి రైతులను ముచ్చటించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్నేపర్తి దగ్గర రైతులతో మాట్లాడారు. అటు నల్గొండ బైపాస్ రోడ్లో ఉన్న ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో కేసీఆర్ మాట్లాడారు. ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతున్నాయో రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. రైతుల సమస్యలను మీరు తప్ప మరొకరు పట్టించుకోరన్నారు. మీ పాలనే బాగుంది సార్, ఇప్పుడు రైతు బంధు ఇవ్వడం లేదు, 500 రూపాయల బోనస్ ఇవ్వడం లేదంటూ తమ గోడు వినిపించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేసీఆర్ భరోసానిచ్చారు. అధైర్యపడకండి, మీకు అండగా నేను ఉంటానంటూ రైతులకు ధైర్యం చెప్పారు. రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. ఓట్లు తిప్పాలి 20 రోజులు ఓట్లు వచ్చి వెంటబెట్టు కాదు. మ్యాచర్ అంటు పచ్చుకునే అంటు తాగునే అంటు కొండలేరు. ఇవాళ 20 రోజులు సాగు వచ్చి 20 రోజులు ఎండలు వస్తున్నాం మేము. మా ఓట్ల రైతు బంధు లేదు, రుణమాఫీ చేయలేదు, మీ పాలన మంచిగా సారు. మీరు వస్తున్నాం ప్రజా నీళ్ళు లేవు, చెర్ల నీళ్ళు మంచిగా తాగడానికి లేవు. పోరాటం చేస్తున్నాము, అందరు రెడీగా ఉండండి. వాళ్ళ సంగతి చూద్దాము. ఇచ్చిన హామీని పోరాటం చేద్దాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ గారి బస్ యాత్ర ప్రారంభమైంది. చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి మీదుగా ప్రస్తుతం మిర్యాలగూడ చేరుకోబోతా ఉన్నారు. మార్గ మధ్యలో అడుగడుగున కూడా ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలందరూ కూడా నీరాజనాలు పలికారు. ప్రధానంగా రైతులు పడుతున్నటువంటి బాధలు వింటూ రైతుల యొక్క కష్టాలు తెలుసుకుంటూ బస్ యాత్ర అంతా కూడా కొనసాగుతుంది. మొదటగా నార్కట్పల్లి మండలం అన్నపర్తి వద్ద కొద్దిమంది రైతులు అక్కడ కేసీఆర్ గారి కాన్వాయ్ని ఆపితే అక్కడ రైతులతో ముచ్చటించారు. ఆ తర్వాత కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత నల్గొండ బైపాస్ లోని ఆర్జాలబావి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కూడా ఆగి అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడడం జరిగింది. ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి, ధాన్యం కొనుగోలు సజావుగా జరుగుతున్నాయా, ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి గన్ని బ్యాగులు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూడా రైతులందరూ కూడా కేసీఆర్ గారితో తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో బోనస్ విషయంలో, అదేవిధంగా మద్దతు ధర సంబంధించి, అదేవిధంగా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ కేసీఆర్ గారికి తమ గోడు వినిపించుకున్నారు. కేసీఆర్ గారి పాలనే బాగుంది, మీ పాలనే బాగుంది సార్, ఇప్పుడు అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ రైతుల్ని మోసం చేస్తుంది, మేమంతా కూడా ఆగమైపోయామని చెప్పి రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో కేసీఆర్ గారు చలించిపోయారు. కొద్ది రోజులు ఓపిక పట్టింది, పోరాటం చేద్దాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని ముక్కువిండి అమలు చేసేలాగా పోరాటం చేద్దామని కూడా వాళ్ళకి పిలుపునివ్వడం జరిగింది. వాళ్ళకు భరోసానిచ్చారు, ధైర్యాన్ని కల్పించారు. దీంతో పాటు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి, ఓట్లు వచ్చినాయి కాబట్టి, మీ దగ్గరకు కాంగ్రెస్ పార్టీ కూడా వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్ని అడిగి నిలదీయాలి, కాంగ్రెస్ పార్టీ నేతలని ఎక్కడికక్కడ కూడా ప్రశ్నించాలని కూడా కేసీఆర్ గారు వాళ్ళతో చెప్పినటువంటి సందర్భం కూడా అక్కడ మనకు కనిపిస్తా ఉంది. రైతుల ఆవేదన అనేది స్పష్టంగా మనకు అక్కడ కనపడింది. నీళ్లు లేవు, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ సంబంధించినటువంటి అంశం లేదు, అదేవిధంగా ఏదైతే కరెంటు విషయంలో కూడా ఎక్కడికక్కడ కూడా తమను మోసం చేస్తా ఉన్నారు. ఇదే సంవత్సరం ఇదే యాసంగి సీజన్ లో పుష్కలంగా పంటలు పండించాం, కానీ 4.5 నెలల వ్యవధిలోనే వ్యవసాయ ముఖ చిత్రం అంతా కూడా పూర్తిగా మారిపోయింది, మళ్ళీ అగధంలో చేసినట్టయింది, వ్యవసాయం అంతా కూడా అగమ్య గోచరంగా మారిందని రైతులు
ఆ గోడును వెళ్ళబోసుకున్నారు. అన్ని ఆశాంతంగా అయినటువంటి కేసీఆర్ గారు రైతులకు ధైర్యాన్ని ఇచ్చారు, భరోసా కల్పించారు. నేను ఇక బయటకు వచ్చాను, జనం మధ్యలోకి వచ్చాను, మీ తరఫున పోరాటం చేయడానికి వచ్చాను. తెలంగాణకు రైతులకు ఏ చిన్న ఇబ్బంది అయినా సహించేది లేదు, ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా సహించేయలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని ఎండగడదాం. రైతులకు ఏదైతే హామీ ఇచ్చిందో 2500 సంబంధించినటువంటి బోనస్, అదేవిధంగా 500 సంబంధించినటువంటి మద్దతు ధర, దీంతో పాటు రుణమాఫీ సంబంధించినటువంటి అంశాలను కూడా ఖచ్చితంగా నిలదీయాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెడలు ఉంచుతామని కూడా అడుగడుగున ధైర్యం చెప్తూ, ఓదారుస్తూ, రైతుల బాధలు తెలుసుకుంటూ కేసీఆర్ గారు ముందుకు కదులుతా ఉన్నారు. మరి కాసేపట్లో మిర్యాలగూడకు చేరుకోబోతా ఉన్నారు. మిర్యాలగూడ పట్టణం అయితే గులాబీ కార్యకర్తలతో, గులాబీ సైనికులతో ఇక్కడ సందడిగా మారింది. దాదాపు 3 కిలోమీటర్ల మేర ఇసుక రాళ్ళంతగా కార్యకర్తలందరూ కూడా, అభిమానులందరూ కూడా తరలి వచ్చారు. ప్రధానంగా రైతులు తరలి వచ్చారు. ఇక్కడ మనం చూస్తా ఉంటే ఇదొక రైతు పోరాట సభగా మనకు కనిపిస్తా ఉంది, రైతు పోరుబాట సభగా మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడెక్కడ కూడా మరి కాసేపట్లో కేసీఆర్ ఇక్కడికి రాబోతా ఉన్నారు. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యి. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.